ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అలాగే అభివృద్ధి సంక్షేమంతో పాటు అలాగే పర్యాటకంగా కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో అలాగే పర్యాటకంలో సరైన స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేశ్వరన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పర్యాటకంతో పాటు రాబోయే పుష్కరాలకు ఏ విధంగా సిద్ధమవుతుంది రాజమహేంద్రవరం గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి సంక్షేమంతో పాటు అలాగే పర్యాటకంగా కూడా మీ తమదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. ఏ విధంగా ఇప్పటి వరకు కూడా పర్యాటకంగా ముందుకు వెళ్తున్నారు? ఇప్పటి వరకు కూడా పుష్కరాల పనులు ఎలా స్టార్ట్ అయ్యాయి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం గమనించిన విధంగానే గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రగతి సాధిస్తున్నాం అనేటువంటి మాట సగర్వంగా చెప్పగలం. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసినటువంటి పర్యాటక రంగం ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రధానంగా పర్యాటక శాఖకి పారిశ్రామిక హోదా కల్పించటం, అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇవ్వటం, దాంతోపాటు ఒక కొత్త పాలసీని 2024-29కి గాను 5 సంవత్సరాలకి ఓ పాలసీని తీసుకురావడం ద్వారా ప్రారంభించినటువంటి మా పర్యాటక ప్రగతి ఇవాళ రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి చేరే విధంగా ఒప్పందాలు కూడా చేసుకునే స్థాయికి ఎదిగాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా కొన్ని ప్రాజెక్టులు, ఇక్కడ మన అఖండ గోదావరి ప్రాజెక్టు కానివ్వండి, అక్కడ గండికోట ప్రాజెక్టు కానివ్వండి, ప్రధానంగా సూర్యలంక లాంటి మనకి గోవా తరహాలో అద్భుతమైన బీచ్ అయినటువంటి సూర్యలంక ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, విశాఖపట్నం దగ్గర అరకు వ్యాలీ దగ్గర అక్కడ బొర్రా కేవ్స్ దగ్గర ప్రాజెక్టులు, సింహాచలం ప్రాజెక్టు, అన్నవరం ప్రాజెక్టు, అహోబిలం ప్రాజెక్టు, ఇవన్నీ కానివ్వండి, ఇలా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా మనకు సహకారం అందిస్తున్నటువంటి సందర్భాలు. ఇవన్నీ కలగలుపుకుని ఈ 2 సంవత్సరాలుగా నిరంతరం ప్రయాణం చేస్తూ, నిరంతరం ఈ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పర్యాటక శోభని సంతరించే విధంగా మనం కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి గారు సూచించిన ప్రకారం ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి వారి ద్వారా రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాజెక్టులు తీసుకురావడానికి కూడా ప్రయత్నించాం. అందులో భాగంగానే ఇవాళ మీరు చూస్తే ఒబరాయ్ కానీ, మేఫెయిర్ కానీ, అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, తాజ్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో రావడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వీటితో పాటు మనం మాట్లాడేటువంటి క్రియేటివ్ ఎకానమీ ఏదైతే ఉందో, ఆ క్రియేటివ్ ఎకానమీ ద్వారా ఇక్కడ మనం థియేటర్, సినిమా అండ్ టెలివిజన్ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలని రాబోయే రోజుల్లో మరింతగా తీసుకువెళ్ళి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి వీలుగా ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, అది కూడా తీసుకొస్తాం. మరో పక్కన సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఏదైతే మనకి గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ వైభవం ఏదైతే ఉందో అది 2019-24 వరకు అడుగంటిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం పురస్కారాలు, ఉగాది పురస్కారాలు కానీ, కళారత్న పురస్కారాలు కానీ, కందుకూరు పురస్కారాలు కానీ, ఇవాళ రాష్ట్ర పండుగలుగా అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాలను నిర్వహించడం కానీ, నిన్న మేము నిర్వహించుకున్న తెలుగు మహోత్సవం, ఉండవల్లి గుహల్లో నిర్వహించుకున్న తెలుగు మహోత్సవం, చిత్రకళా వీధి, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా మరొక సాంస్కృతిక పునరుజ్జీవం తీసుకురావడానికి ఒక ప్రయత్నం, భాషని మనం బతికించుకోవాలనేటువంటి ఆలోచన చేసే కార్యక్రమం. వీటితో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఇతోధికంగా సహకారం అందిస్తూ వాళ్ళకి సినిమా రంగం విషయంలో ఏ రకమైన సదుపాయం కావాలన్నా షూటింగ్లు చేసుకోవడానికి సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం, ఈ మధ్యకాలంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇలా చూసుకుంటే ఈ 3 శాఖల్లోనూ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే విధంగానే మా పనితీరు ఉందనేటువంటి మాట ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ పర్యాటకమే కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ వెళ్ళడం జరిగింది? ఇదొక చాలా ఆనందకరమైనటువంటి అంశం. మరొకటి ఏంటంటే మనం చేస్తున్నటువంటి కృషి, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఈ కృషి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో కూడా అద్భుతంగా ఆవిష్కృతం అవుతుందనేటువంటి మాట మనకి తెలుస్తుంది. అందులో భాగంగానే మీరు చూస్తే కేరళలో మొన్న జరిగినటువంటి GTM, గ్లోబల్ ట్రావెల్ మార్ట్ అనేటువంటిది, అది గ్లోబల్ లెవెల్లో ఉండేటువంటి ఒక సంస్థ.
దాని తరపున జరిగినటువంటి కార్యక్రమం కేరళలో జరిగితే, కేరళ లాంటి టూరిజంకి టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి రాష్ట్రంలో మనకి దేశం మొత్తం మీద బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా మనకు అవార్డు రావటం, దానికి మనకే వచ్చింది. అది నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ మధ్యకాలంలో మొన్న ఒక వారం 10 రోజుల క్రితం జైపూర్లో జరిగినటువంటి అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్స్ సంబంధించినటువంటి కాన్క్లేవ్లో మనకి బెస్ట్ ఎమర్జింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ స్టేట్గా మన రాష్ట్రానికి అవార్డు రావటం, ఇవన్నీ కూడా మన విజిబిలిటీని పెంచుకుంటూ వెళ్తున్నాయి. మనం ఏం చేసేటువంటి కార్యక్రమాలు వారు గమనించారు కనుకే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెట్టుబడిదారులు కూడా మన దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి టూరిజం యాక్టివిటీస్, అది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, బీచ్ టూరిజం కానివ్వండి, వీటన్నిటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే మన విజిబిలిటీ పెరిగింది. అందుకే మనకి ఈ అవార్డులు పరంపర కూడా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తప్పనిసరిగా పర్యాటక రంగానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి, ఇవాళ పర్యాటక రంగం అంటే గుర్తొచ్చే 1-2 రాష్ట్రాలు మాత్రమే కాదు, మా ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1గా ఉంటుందనేటువంటి మాటని నిలబెట్టే విధంగా కృషి చేస్తూ ఉన్నాం, సాధిస్తాం కూడా. రాబోయే పుష్కరాలకి రాజమహేంద్రవరం ఏ విధంగా సిద్ధం కాబోతుందో, అందుకే పర్యాటకంగా ఎటువంటి అంగులు చేయబోతున్నారు? రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. దాంతోపాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కలిసి జిల్లా యంత్రాంగంతో కలిసి సమీక్షలు నిర్వహించి ఇప్పుడు పట్టణాల వరకు 150 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అనేక ఆలయాలని పునరుద్ధరించడానికి వారు కూడా డబ్బులు కేటాయించారు. ఇంకా ఘాట్లు పునరుద్ధరణకు కూడా దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది, అవన్నీ చేస్తాం. అవన్నీ పుష్కరాలకు సంబంధించి చేసేటువంటి కార్యక్రమాలు. ఇక పర్యాటక రంగం తరపున, పర్యాటక శాఖ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. అది కూడా రేపు పుష్కరాల నాటికి రెడీ చేసి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరింపజేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ప్రధానమైంది అఖండ గోదావరి ప్రాజెక్ట్. అఖండ గోదావరి ప్రాజెక్ట్ కేవలం రాజమండ్రికి పరిమితమైంది కాదు. రాజమండ్రితో పాటు అటుపక్క కడియం, అటుపక్క నిడదవోలు, ఈ 3 ప్రాంతాలని కలగలుపుతూ, అంటే పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు కలుపుతూ ఏదైతే మనకి హ్యావలాక్ బ్రిడ్జ్ ఉందో, ఆ హ్యావలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం, దాని మీద సందర్శకులు నడిచి వెళ్ళి అక్కడ మన జాతి యొక్క ఔన్నత్యాన్ని, చరిత్రని, సంస్కృతిని తెలుసుకునే విధంగా ఒక జోన్ ఉంటుంది. తర్వాత కెఫ్టేరియా లాంటివి ఉండి అక్కడ పైన కూర్చుని ఫ్యామిలీతోటి చక్కగా తేనీరు సేవిస్తూ కింద గోదావరి అందాలను చూసే విధంగా ఒక జోన్ ఉంటుంది. అలాగే 4-5 జోన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఆ 4-5 జోన్లు 18వ పిల్లర్ దగ్గరికి వెళ్తాయి. 18వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి బ్రిడ్జి లంక మీదకి మెట్లు కడతాం. ఆ మెట్ల నుంచి వాళ్ళు కిందకి దిగి అక్కడ టెంట్ సిటీస్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, వాటర్ స్పోర్ట్స్కి కానీ కూడా అది చాలా బాగుంటుంది. అలాంటి కార్యక్రమం ద్వారా హ్యావలాక్ బ్రిడ్జి చాలా కాలంగా చాలామంది మాట్లాడారు కానీ ఎవరు అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే అదృష్టం మాకు కలిగింది. ప్రత్యేకించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఎంపీ పురంధేశ్వరి గారు, మేము అందరం కలిసి దాని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దాని కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. రేపు పుష్కరాల నాటికి అది కూడా రెడీ చేస్తాం. దాంతోపాటు కడియం నర్సరీలకు సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్, అక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టూ దానికి ఒక వాకింగ్ ట్రాక్, దాంతోపాటు నర్సరీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకునే విధంగా ఒక సైన్స్ సెంటర్, అక్కడి నుంచి మనం నిడదవోలు వెళితే అక్కడ కోటసత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వసతి గృహాన్ని మంచి బాగా తయారు చేయటం, దాంతోపాటు చెనకాశీ రేవులో గోదావరి హారతి, దాంతోపాటు ఆ పక్కన సెట్టిపేటలో బోటింగ్ మరియు కఫెటేరియా లాంటివి నిర్మించి మొత్తంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా పెద్ద ఎత్తున అద్భుతంగా తయారు కావడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది సందర్శకులకి పుష్కరాల నాటికి రెడీ చేసి పెడతాం. దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్, ఈ హ్యావలాక్ బ్రిడ్జి అనేది 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగింది. అప్పట్లో చిరంజీవి గారు కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేశారు. అప్పట్లో ఆయనకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు తర్వాత మీరందరూ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీనికి ఇప్పుడు మరొకసారి దాని మీద పునరాలోచన చేసి ఈ విధంగా తీర్చిదిద్దేందుకు ఆలోచించారు. ఇది చాలా కాలంగా, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా చాలా కాలంగా, చాలా సంవత్సరాల నుంచి హ్యావలాక్ బ్రిడ్జి లాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని మనం
వినియోగంలోకి తీసుకురావాలి, దీన్ని అలా వదిలేయకూడదు, డిస్మాండిల్ అయిపోద్ది, పాడైపోద్ది అనేటువంటి బాధ అందరికీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆచరణలోకి ఇప్పుడు తీసుకురాగలిగాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఇవాళ ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్దడం మాత్రమే కాకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ సగం వరకు వెళ్ళాం. ఇంకా తొందరలోనే పూర్తి చేసుకుంటాం. పోలవరం కూడా పర్యాటకంగా ఏ విధంగా చేయబోతున్నారు? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి మనకి జలవనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. అది ఒక పక్కన అద్భుతంగా తయారవుతుంది. దాన్ని కూడా తొందరలోనే రెడీ చేస్తున్నారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు మనం అటు దేవీపట్నం వైపు చూసుకున్నా, అటు సీతానగరం పురుషోత్తపట్నం వైపు చూసుకున్నా, ఇటువైపు పోలవరం వైపు చూసుకున్నా, ఎటు చూసినా కూడా ప్రకృతి అందాలు ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల ఆ ప్రాంతాన్ని ఒక ప్రాజెక్టు లాంటి ఒక కార్యక్రమంతో పాటు మరో పక్కన పర్యాటక ప్రాజెక్టు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ మధ్యకాలంలోనే పోలవరం ప్రాజెక్టు సరౌండింగ్స్లో ఏ రకమైనటువంటి టూరిజం డెవలప్ చేయాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక సంస్థ వచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని తుది రూపు దిద్దుతున్నాం. తొందరలోనే దాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తాం. దాంతోపాటు మనకి ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారు కానీ, ఉమేష్ గారు కానీ వాళ్ళు కలిసి మెగ్లాన్ అనేటువంటి ఒక సంస్థ తరపున అక్కడ స్టార్ హోటల్స్ నిర్మించడానికి కూడా వారు కూడా ముందుకొచ్చారు. వారికి కూడా అలాట్ చేసాం. వారు కూడా అక్కడ స్టార్ హోటల్స్ నిర్మిస్తారు. రాబోయే రోజుల్లో మీకు పోలవరం అనేది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా వెళ్ళిన వాళ్ళు అక్కడ 2-3 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం అన్నీ కల్పించడం ద్వారా దాన్ని కూడా మనం నెక్స్ట్ నుంచి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. అంటే ప్రభుత్వ పాలనతో పాటు పక్కన పార్టీని కూడా బలోపేతం చేసేందుకు మీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశం ఇటువంటి అంశాలు చర్చించడం జరిగింది. ఇవాళ పార్టీ నిర్మాణం ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖను కానీ, అటవీ శాఖను కానీ ఏ స్థాయిలో, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖను కానీ ఏ స్థాయిలో దేశంలోనే నెంబర్ 1గా చేసే విధంగా తీసుకెళ్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అవి ప్రపంచం రాజకీయ చరిత్రలోనే ఉప ముఖ్యమంత్రిగా వారు సాధిస్తున్నటువంటి ప్రగతి మన అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. నిరంతరం కూడా ఈ శాఖల్లో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా ప్రజలకు చేరువు తీసుకురావాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఆ కార్యక్రమాలు దిశానిర్దేశం చేస్తున్నటువంటిది ఒక కార్యక్రమం. దాంతోపాటు ఇవాళ పార్టీ నిర్మాణం అనేది చాలా ముఖ్యం. ఎందువల్లంటే జనసేన పార్టీ ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేట్ రావడం మాత్రమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ యొక్క ఎదుగుదల రోజు రోజుగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ పెరిగిన నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేటువంటిది మన ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దాని మీద కసరత్తు చేశారు. కసరత్తు చేసి ఈ మధ్యకాలంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి, ప్రతి పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి దరఖాస్తులు తీసుకుని ఎవరెవరిని ఏ పదవుల్లో పెట్టాలనేటువంటి దాని మీద ఒక కసరత్తు ప్రారంభించడం మనందరికీ తెలిసిందే. దాని మీద ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. అందరి యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. చూసి ఎవరిని ఇన్ఛార్జిగా ఉంచాలి, ఎవరిని జిల్లా ప్రెసిడెంట్గా ఉంచాలి, ఎవరిని గ్రామ అధ్యక్షుడిగా ఉంచాలి, ఇలాంటి అన్ని అంశాలని కూడా చేసి దీన్ని త్వరలోనే వాటికి సంబంధించిన తుదిరూపు ఇచ్చి మొత్తంగా పార్టీ నిర్మాణం కూడా ఒక పక్కన కంప్లీట్ చేయడానికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన కసరత్తు, అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి చేస్తూ ఉన్నారు. అందువల్ల వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో కూటమి ఫార్ములా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫార్ములా ఉండే అవకాశం ఉందంటారా? గతంలో మొన్న నాదెళ్ల మనోహర్ గారు ఉండదు, విడివిడిగా అని చెప్పారు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయం. వారిద్దరూ కలిసి కూర్చుంటారు, నిర్ణయిస్తారు. ఏ రకంగా ఏ ఫార్ములాతో వెళ్ళాలి, ఏ రకంగా విజయావకాశాలను అందిపుచ్చుకోవాలనేటువంటిది వారిద్దరూ కలిసి నిర్ణయించి మాకు చెప్తారు. దాన్ని మేము శిరోధార్యంగా తీసుకుంటాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం పర్యాటకం అయితే ఆంధ్రప్రదేశ్లో, అలాగే జాతీయంగా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. వివిధ రాష్ట్రాలు కూడా గుర్తించి ఇక్కడ పర్యాటకాన్ని అంతా కూడా మరింత పర్యాటకం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోలవరం రాబోయే ఏదైతే పుష్కరాలకి పోలవరం పర్యాటకంగాను, అలాగే ఈ యొక్క అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చేసే విధంగా 2027 పుష్కరాలకి అన్నీ కూడా సిద్ధమవుతున్నాయంటూ పర్యాటకంగాను, అలాగే మొత్తం అన్ని కూడా శోభను సంతరించే విధంగా కూడా మొత్తం ముందుకు వెళుతుంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి సంక్షేమంతో పాటు పర్యాటకం కూడా మరింత అభివృద్ధి తీసుకొని ముందుకు వెళ్తుందని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. నలితో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.